హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోలో మనం అనాలజీ గురించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. అనాలజీ టైప్స్, ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఇంకా మీకు ఏ టాపిక్స్ గురించి తెలియాలి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ గురించి అయితే ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం. మీరు ఒకసారి అవి చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే మనం అనాలజీ గురించి కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి EFGH ఉంది, నెక్స్ట్ అది NOPS కింద అయింది, నెక్స్ట్ BGDK ఉంది. ఇది ఇప్పుడు ఎలా మారింది అయితే చూద్దాం. దీనికోసం నేను ఈ టేబుల్ చార్ట్ అయితే చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ EFGH, ఫస్ట్ EN కింద ఎలా మారిందో చూద్దాం. ఈ నెంబర్ అంతా 5N కింద మారాలంటే +9 అయితే ఈ ఏమొచ్చుక N అయింది. వాల్యూ వచ్చేసరికి 6 ఏమొచ్చుక O అయింది. ఓకే, 6 + 9 15, ఇది కూడా +9. నెక్స్ట్ G వాల్యూ వచ్చేసరికి 7 + 9 16 వాల్యూ P, ఇది P అయింది, అంటే ఇది కూడా +9. ఇక్కడ టర్మ్స్ అన్ని +9 లో ఉన్నాయి. సేమ్ లాజిక్ దీనికి అప్లై చేద్దాం. B వాల్యూ అంతా BGDK, దీనికి +9 యాడ్ చేద్దాం. B వాల్యూ 2 + 9 అయితే 11 వాల్యూ అంతా మనకి 11 లో ఏ వర్డ్ అయితే ఉంది K, ఫస్ట్ లెటర్ K. నెక్స్ట్ G వాల్యూ 7 + 9 అంతా 16 వాల్యూ P వాల్యూ 9 కలిపితే 4 + 9 13 వాల్యూ వచ్చేసరికి M. సో మనకు ఆన్సర్ KPM వస్తుంది, ఇంకా T. ఇదే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి AHGF ఉంది, నెక్స్ట్ ఇది CJIH కింద అయితే చేంజ్ అయింది. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ చూద్దాం. ఏ వాల్యూ 1 ఈ టేబుల్ లో చూస్తే మనకి ఏ వాల్యూ అంతా 1 మీకు తెలుసు. నెక్స్ట్ C వాల్యూ 3, అంటే ఇక్కడ +2 కింద చేంజ్ అయింది. నెక్స్ట్ H వాల్యూ అంతా 8 ఏమొచ్చుక J కింద అయితే మారింది. 8 J కింద అంటే +2, సేమ్ హియర్ +2. నెక్స్ట్ G ఏమొచ్చుక I కింద చేంజ్ అయింది, G I కింద +2. సో ఇవన్నీ +2 లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లెటర్ కి ETRF కి చూద్దాం మనం. ETRF +2 చేస్తే మొత్తం అన్ని టర్మ్స్ కి ఈ వాల్యూ అంతా 5 + 2 7, అంటే G కింద చేంజ్ అయింది. నెక్స్ట్ T వాల్యూ అంతా 22 లెటర్ V, GV. నెక్స్ట్ R +2 R అంతా 18 + 2 20 వాల్యూ T. GV T ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, H వస్తుంది. నెక్స్ట్ R వాల్యూ +2 కలిపితే, F వాల్యూకి +2 కలిపితే 6 + 2 8 H. ఓకే, GVTH ఇదే మనకు కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే GILP దీని కింద చేంజ్ అయింది, LNQU. మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఒకసారి థింక్ చేయండి ఎలా వచ్చిందని. సరే, GL కింద ఎలా చేంజ్ అవుతుంది చూద్దాం. G వాల్యూ 7, L వాల్యూ 12, 7 + 5 12 + 5 అనుకుందాం. ఫస్ట్ I వాల్యూ ఎంత, I వాల్యూ 9 + 5 అంతా 14 వాల్యూ N సరిపోయింది. సో ఇది కూడా +5. L వాల్యూ 12 + 5 17 వాల్యూ Q, ఇది కూడా సరిపోయింది. సో ఇక్కడ టర్మ్స్ అన్ని +5 లో ఉన్నాయి. ఇప్పుడు మనకి HJMQ కి +5 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. దీనికి H వాల్యూ 8 + 5 అంతా 13 వాల్యూ అంతా M, అంటే H M కింద అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ J వాల్యూ 10 + 5 15 వాల్యూ O, MO. అయితే మనకి ఈ రెండు రాంగ్. ఓకే, ఈ రెండు రాంగ్. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. నెక్స్ట్ M వాల్యూ అంతా 13 + 5 18 వాల్యూ R. మనకు ఇక్కడకు వచ్చేసింది ఆన్సర్. ఇదైతే కరెక్ట్ ఆన్సర్, MORV. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే హ్యాస్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. ఇక్కడ ఈ సెట్ కి ఏ రిలేషన్ అయితే ఉందో ఆప్షన్స్ లో ఉన్న ఒక సెట్ కి కూడా సేమ్ రిలేషన్ అయితే ఉంటది. ఫస్ట్ మనం ఈ సెట్ కి ఏ రిలేషన్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని బట్టి మనం ఇందులో ప్రతి దానికి రిలేషన్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఫస్ట్ 6 36 అలా అయింది, 6² 36. ఓకే, ఇప్పుడు 36² అంతా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక చిన్న వే చెప్తాను, 36² సింపుల్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కదా. 36/36 వేసుకున్నాం. 6 అంతా 36. ఓకే, నెక్స్ట్ 3 అంతా 9, 09 రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసి ప్లస్ చేయాలి. 6 అంతా 18, నెక్స్ట్ 6 అంతా 18 అంతా 36. ఇప్పుడు ఈ 36 ఇక్కడ వేసుకొని ప్లస్ చేయాలి. ఇక్కడ వాల్యూ 6 9 12 1 to 9
1296 అనేది 36 స్క్వేర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 1296 సరిపోయింది. ఇక్కడ మనకి రిలేషన్ అర్థమైంది కదా, 1296. ఓకే, ఇది రిలేషన్ అంటే స్క్వేర్ 6 స్క్వేర్ 36, 36 స్క్వేర్ 1296. ఇప్పుడు మనకు ఆప్షన్స్ లో ఉన్న ఆ రిలేషన్ తో ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 4 స్క్వేర్ 16 స్క్వేర్ అంతా 16 4 64 అయిపోయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 3 3 9 స్క్వేర్ 81. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ లో మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ మనం 53 88 కింద అయితే చేంజ్ అయింది. ఇప్పుడు 43 77 కింద చేంజ్ అయింది. ఇప్పుడు 81 కి ఎలాంటి రిలేషన్ ఉంటది, 81 కి ఎలాంటి టైప్, ఈ టూ వీటికి ఏ రిలేషన్ అయితే ఉందో 81 కూడా సేమ్ రిలేషన్ అయితే ఉంటది. దానికోసం ఫస్ట్ మనం ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 53 కి మనం ఎంత ప్లస్ చేస్తే 88 అవ్వచ్చు, 53 ప్లస్ 35 88 అయింది. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసారా, 53 రివర్స్ చేస్తే 35. ఓకే, 88 అయింది. సేమ్ 43 కి అప్లై చేద్దాం అదే రూల్. 43 ప్లస్ రివర్స్ చేసి అప్లై చేద్దాం 34. 34 77 సరిపోయింది. నెక్స్ట్ 81 కూడా రివర్స్ చేసి అప్లై చేస్తే 81 ప్లస్ 18 సో 99 మనకి ఆన్సర్ వస్తుంది. మన వాల్యూ 99. దీనికి ఇంకొక లాజిక్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఇంకొక లాజిక్ ఏంటంటే ఈ రెండు చూద్దాం. 5 ప్లస్ 3 ఎంత, 5 ప్లస్ 3 8 ఇంటూ 11 88 సరిపోయింది కదా. నెక్స్ట్ 4 ప్లస్ 3 ఎంత, 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7 ఇంటూ 11 77 సరిపోయింది. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ 81 కి 8 ప్లస్ 1 9 ఇంటూ 11 99 సరిపోయింది కదా వాల్యూ. ఈ విధంగా మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తే మీకు ఆన్సర్ అనేది స్ట్రైక్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ చూసారా, 91331 అయింది. నెక్స్ట్ మన దానికి సంబంధించిన రిలేషన్ మన ఆప్షన్స్ లో ఎక్కడ ఉందో చూద్దాం. సేమ్. ఓకే, ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 1331 ఉంది కదా, ఇది 11 క్యూబ్ 1331. ఓకే, ఇప్పుడు దానికి 9 తో రిలేషన్ ఎలా అయి ఉండొచ్చు, 9 ప్లస్ 2 క్యూబ్ అయి ఉండొచ్చు. ఒకసారి ఎలా ట్రస్ట్ చేసి చూద్దాం. 9 ప్లస్ 2 క్యూబ్. ఓకే, ఇప్పుడు 6 ప్లస్ 2 ఎంత, 8 క్యూబ్ 512. ఓకే, సరిపోయింది. ఈ క్యూబ్స్ ఎలా చేయాలో మీకు షార్ట్ వీడియో ఒకటి చేస్తాను, సింపుల్ గా క్యూబ్స్ ఎలా చేయాలో. స్క్వేర్స్ అయితే ఇందాక చూపించిన మెథడ్ చాలా బెస్ట్. ఓకే, ఇప్పుడు 6 ప్లస్ 2 8 క్యూబ్ 8 64 64 ఇంటూ 8 4 8 32 6 48 49 512 మనకి ఆన్సర్ వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సెలెక్ట్. ఓకే, ఇప్పుడు పై మూడిట్లకి ఏ రిలేషన్ అయితే ఉందో ఆప్షన్స్ లో ఒకదానికి అదే రిలేషన్ అయితే ఉంటది, ఫైండ్ అవుట్ చేయండి. సరే, వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఇప్పుడు 10 34 అయింది, 34 106 అయింది. ఎలా అయింది చూద్దాం. జనరల్ గా థింక్ చేయండి. 10 ఇంటూ 3 30 ప్లస్ 4 ట్రై చేద్దాం. ఇలాగా 10 ఇంటూ 3 ప్లస్ 4 34 ఇంటూ 3 ప్లస్ 4. ఓకే, సరిపోయింది. 34 ఇంటూ 3 102 ప్లస్ 4 106. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిలేషన్ మన ఆప్షన్స్ లో దేనికి ఉందో చూద్దాం. ఫస్ట్ 17 ఇంటూ 3 ప్లస్ 4 అవ్వట్లేదు, 5 ఉంది కాబట్టి రాంగ్. నెక్స్ట్ 25 ఇంటూ 4 100 అయిపోతుంది, రాంగ్. నెక్స్ట్ 7 ఇంటూ 3 7 3 21 ప్లస్ 4. ఓకే, 25 సరిపోయింది. నెక్స్ట్ 25 ఇంటూ 3 75 ప్లస్ 4 సరిపోయింది. ఇప్పుడు మీకోసం చూద్దాం. 7 ఇంటూ 3 21 ప్లస్ 4 25. నెక్స్ట్ 25 ఇంటూ 3 75 ప్లస్ 4 79. కి ఆప్షన్ అయితే కరెక్ట్. ఈ విధంగా మీరు డిఫరెంట్ వేస్ లో థింక్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 8 32 1056 అయింది. సేమ్ రిలేషన్ మన ఆప్షన్స్ లో ఎలా వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి. వీడియో పాజ్ చేసి చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మీరు ఆలోచించారు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 32 స్క్వేర్ ఎంత అవుతుంది, 32 స్క్వేర్ 1024 అవుతుంది. 32 స్క్వేర్ 1024. ఇప్పుడు ఇంకెంత తక్కువ అయింది 32. ఓకే, 651056 సరిపోయింది. అంటే 32 స్క్వేర్ ప్లస్ 32 అయితే మనకి ఈ వాల్యూ అయితే వస్తుంది. ఇప్పుడు అదే 14 స్క్వేర్ చేసి ప్లస్ 14 చేస్తే 196 వస్తుందా. 14 స్క్వేర్ అంతా చేద్దాం. ఫస్ట్ 14 ఇంటూ 14 4 4 16 1 1 0 1 4 4 8 0 8 6
196 డైరెక్ట్ గా వస్తుంది. ఇంకా దీనికి 14 యాడ్ చేయాలి కదా. ఓకే, సో ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ 17 స్క్వేర్ చూద్దాం. 17 స్క్వేర్ 7 7s 49, 1 1s 1, 7 7 14. ఓకే, ఇలా క్రాస్ చేసేయాలి. 1 into 7 7 7 7 14 డైరెక్ట్ వాల్యూస్. 9 8 289 డైరెక్ట్ గా వస్తుంది ఇది కూడా. ఇంకా దీన్ని 17 యాడ్ చేయాలి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు 44 తో చేద్దాం. 44 స్క్వేర్. ఓకే, 4 4 16 4 4 16 4 4 16 plus 4 4 16 16 16 36 3 6 6 7 9 1 plus 44 16 16 32 కదా. సారీ 32 అంటే ఇక్కడ వాల్యూ 3. 6 plus 4 10 3 4 8 1980 ఆన్సర్ అయితే వస్తుంది మనకి 1980. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 9:738 10 ఎంతో తెలీదు. 11:1342 ఎలా అయిందో చూద్దాం. మనకి 9 చూద్దాం. 9 క్యూబ్ ఎంత? 9 క్యూబ్ 729. 9 క్యూబ్ 729. దీనికి ఎంత ప్లస్ చేద్దాం? ఒక 9 ప్లస్ చేస్తే 18 738. ఓకే, 9 క్యూబ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 11 క్యూబ్ చేసి చూద్దాం. 11 క్యూబ్ ఎంత? 11 క్యూబ్ ఇందాక చూసాం కదా, 13 31. 11 క్యూబ్ దీనికి ఒక 11 కలుపుదాం. ఇందాక లాజిక్ 40 13 42 సరిపోయింది. 13 42. సో మనకి 10 క్యూబ్ అయితే ఇప్పుడు మనం 10 క్యూబ్ ప్లస్ 10 చేద్దాం. 10 క్యూబ్ అంతా డైరెక్ట్ గా తెలిసిపోతుంది కదా. 1000 10 క్యూబ్ ప్లస్ 10 చేస్తే 1010 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఉంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి సంబంధించి. 32 64 15 కామన్ రిలేషన్ ఆప్షన్స్ లో ఉంది. ట్రై చేయండి వీడియో పాజ్ చేసి. ఓకే మచ్చా, ట్రై చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో చూద్దాం. ఎలా అవుతుందో. 3 + 2 5 5 + 11 11 + 4 4 15. ఓకే, అన్ని ప్లస్ చేస్తే ఈ 2 నెంబర్స్ ప్లస్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ట్రై చేసాం కదా. 3 + 2 5 5 + 6 11 11 + 4 15. సేమ్ ఇందులో దేనికి ఉందో చూద్దాం. 4 + 2 6 6 + 5 11 11 + 5 16. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 6 + 7 13 13 + 8 21 21 + 7 28. ఇది కూడా కాదు, రాంగ్ ఆన్సర్. 3 + 8 11 11 + 8 19 19 + 9 28. ఇది కూడా రాంగ్. ఇదే ఆప్షన్ టికెట్ ఇవ్వాలి కానీ చూద్దాం. ఆప్షన్స్ కూడా రాంగ్ ఉండొచ్చు ఒక్కసారి. 5 + 1 6 6 + 7 13. ఓకే, రైట్. 13 + 0 0 కదా, 13 కదా. ఓకే, 13 ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా వస్తుంది మన ఛానల్ నుంచి. మనం రీజనింగ్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేద్దాం మన ఛానల్లో అయితే మాక్సిమం. ఇంకా రీజనింగ్ లో మీకు ఏంటేంటి నేర్చుకోవాలని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీరు నేర్చుకుంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మాక్సిమం ఏ టాపిక్ అయినా సరే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఆ కాన్సెప్ట్ అయితే క్లియర్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో వచ్చిన డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ లో వచ్చిన SSC CGL కానీ CHSL కానీ అందులో వచ్చిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్ కింద అయితే చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ.